నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది. ఇప్పుడు క్యాండిడేట్లు ఇంకా సెలక్షన్ అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే అక్కడ రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉన్నది, ఎవరు గెలవబోతున్నారు, అసలు నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా సంస్థలు కూడా ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు. సర్వేలు ఆల్రెడీ కొన్ని సంస్థలు సర్వేలు చేసినాయి, మరికొన్ని సర్వేలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఈ నేపథ్యంలో మనం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, అక్కడ ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ అసలు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటివరకు ఏంటి అంటే క్యాండిడేట్లు డిసైడ్ కాలేదు కాబట్టి, అంటే చాలా కాన్స్టిట్యున్సీల్లో క్యాండిడేట్లు డిసైడ్ కాలేదు కాబట్టి పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ సిరీస్ ఆఫ్ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు పల్నాడు జిల్లాలో అతి ముఖ్యమైన నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికి వరుసగా 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుచున్నాడు వరుసగా. ఇప్పుడు మళ్ళీ 3వ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుస్తాడా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున అక్కడ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే సొంత పార్టీ వాళ్ళనే అణిచివేశాడు, సొంత పార్టీ కార్యకర్తల మీద, సొంత పార్టీ నాయకుల మీదే అక్రమంగా కేసులు పెట్టించాడు అనేది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఈ కారణంగా ఏంటి అంటే అక్కడ ఆ నియోజకవర్గం మొత్తంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రత్యర్థులుగా ఉన్నారు, వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ చేస్తే మేము ఈ పార్టీకి పని చెయ్యము అని చెప్పారు. అట్లా గజ్జల బ్రహ్మారెడ్డి అనే ఆయన ఇప్పుడు ఆ ప్రధానమైన అసమ్మతి కేంద్రానికి నాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మెలికి కూడా ఉంది. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈ విధమైన వ్యతిరేకత అక్కడ ఎందుకు వస్తున్నది అంటే నరసరావుపేట నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాసు ఫ్యామిలీకి ఒక కంచుకోటలాగా ఉండేది. అంటే కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి, ఆ తర్వాత కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి, ఈ విధంగా కాసు ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది. చాలాసార్లు అక్కడ తెలుగుదేశం పార్టీ వరుసగా 5-6 సార్లు గెలిచినా కానీ కాసు ఫ్యామిలీ మాత్రం నరసరావుపేట నియోజకవర్గం వదిలి బయటికి వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ టికెట్ రావటం, ఆయన గెలవటం, 2వ కూడా గెలవటంతో కాసు ఫ్యామిలీకి ఒక రకమైన అక్కడ అభద్రతా భావం ఏర్పడింది. కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీలోనే ఇప్పుడు గురజాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ అసమ్మతిని రెచ్చగొడుతున్నాడు అనేది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాదన. ఆ అసమ్మతిని ఎదుర్కోవటానికి ఆయన సొంత పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీదే కేసులు పెట్టిస్తున్నాడు అనేది గజ్జల బ్రహ్మారెడ్డి ఈ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అసమ్మతి నాయకులు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఎలిగేషన్లు ఉన్నాయో గోపిరెడ్డి మీద కూడా అన్ని ఎలిగేషన్లు ఉన్నాయని నరసరావుపేట నియోజకవర్గంలో మొత్తం బాహాటంగా చర్చించుకుంటూ ఉంటారు. గోపిరెడ్డి ఈ ఇసుక, మద్యం దీనికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ భూ కబ్జాలకి సంబంధించి కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ హత్యా రాజకీయాలు కొన్ని జరిగినాయి. ఆ దురదృష్టకరమైన సంఘటనల్లో రొంపిచెర్ల మండలం వైసీపీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిని ఎవరో హత్య చేశారు. ఆ హత్య ఎమ్మెల్యే ద్వారానే జరిగింది అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపణ. ఈ విధమైన హత్య ఒకటి
మొత్తం అక్కడంతా కూడా చాలా సంచలనం కలిగించింది. ఇదే కాకుండా ఒక 70 సంవత్సరాల వృద్ధుడు షేక్ ఇబ్రహీం అనే ఆయన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నర్సరావుపేట పట్టణంలో నరికి చంపారు. ఇది ఏంటి అంటే అక్కడ ఒక శ్రీరాంపురంలో ఒక మసీదు, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన గొడవల్లో ఇబ్రహీం హత్య జరిగింది అనేది ఒక బ్రాడ్గా అందరికీ ఉంది. కానీ దీని వెనక కూడా ఎమ్మెల్యే మనుషులే ఉన్నారు అని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. తెలుగుదేశం ఆరోపించడమే కాకుండా అక్కడ నియోజకవర్గంలో కూడా చాలామంది ఇదే విషయాన్ని ఆ రోజున హత్య జరిగినప్పుడు చర్చించుకున్నారు. అయితే దీన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించాడు. బాలకోటి రెడ్డి హత్యతో కానీ ఇబ్రహీం హత్యతో కానీ నాకేం సంబంధం లేదు అని ఆయన చెప్పాడు. ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే అవినీతికి సంబంధించిన ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల నుంచే ప్రతిఘటన, వీటితో పాటు ఈ హత్యలకి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు, వీటన్నిటి వల్ల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ చాలా తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఐపాక్ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధంగా పనితీరు ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఐపాక్ అనే సంస్థతోటి సర్వే చేయిస్తుంటాడు. ఆ సర్వేలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బాగుంది అని మొదట వచ్చింది. సో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రీసర్వే అన్నారు. ఆ రీసర్వేలో మళ్ళీ కాసు మహేష్ రెడ్డిని, అంటే ఇప్పుడు ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి పేరుని, ఇప్పుడు ఈ అసమ్మతి నాయకుడు గజ్జల బ్రహ్మారెడ్డి పేరుని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుని 3 పేర్ల మీద మళ్ళీ సర్వే చేయించారు. ఆ సర్వేలో ఇప్పుడు ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నది. ఈ విధమైన అసందిగ్ధ పరిస్థితుల్లో మొత్తం వైసీపీ మొత్తం చిక్కుకుపోయి ఉన్న నేపథ్యంలో అక్కడ నరసరావుపేట నియోజకవర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ కంచుకోట కొన్ని కారణాల వల్ల చెదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా లీడర్లు, స్థానిక నాయకులు అందరూ కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నారు అనేది అక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్న విషయం. మొత్తానికైతే 2 సార్లు గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈసారి మాత్రం నరసరావుపేట నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచి, ప్రజల నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. అందుకని నరసరావుపేట నియోజకవర్గంలో ఈసారి టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ గెలవటం కష్టం అనే భావనని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక నియోజకవర్గంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.